ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారి కడప జిల్లా ఇఫ్తార్ విందు ప్రోగ్రాము 25వ తారీఖు నుంచి 28వ తారీఖు పోస్ట్పోన్ అయింది. 25వ తారీఖు హోలీ పండుగ, ఆ కారణం చేత 28కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. 28 వారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 6 నుంచి సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పెద్ద దర్గా దగ్గర అమీన్ పీర్ ఫంక్షన్ హాల్లో అక్కడ ఆవిడ ఉంటుంది. ఆ ఇఫ్తార్ విందుతో పాటు అక్కడ ముఖ్యమైన నాయకులందరినీ కలుసుకోవడం జరుగుతుంది. ఇది 28వ తారీఖు. ఇక రెండవ అంశం, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యమై ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఈ విధంగా రాష్ట్రం మాఫియా రాజ్యం. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర, ఆ అరకు ప్రాంతము టీ తోటలకు చాలా ప్రసిద్ధి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి పాలనలో దాని స్థానంలో గంజాయి తోటలకు ప్రసిద్ధి అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన తయారైంది. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ ఏ స్థాయికి వచ్చాయంటే, పెద్దోళ్ళు పోయి ఇప్పుడు హై స్కూళ్ళల్లో పిల్లలు కూడా, హై స్కూల్ విద్యార్థులు కూడా డ్రగ్స్, గంజాయి వాడే స్థాయికి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతారు. ఇంకా ల్యాండ్ మాఫియా, వైకాపా నాయకుల భూదాహానికి అంతే లేదు. దానికి రెవెన్యూ అధికారులు వాళ్ళ అవినీతి, వాళ్ళ చేతివాటంతో అనేక మంది బలహీనులు వచ్చేసి వాళ్ళ భూములు కోల్పోతున్నారు. దాని పర్యవసానమే నిన్న ఒంటిమిట్ట మండలం ఆ కొత్త మాధవరంలో ఒక చేనేత కుటుంబం, ఒక బీసీ కుటుంబం, ఒక రైతు కుటుంబం, భార్య, భర్త, కూతురు అందరూ ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చింది. కాబట్టి ల్యాండ్ మాఫియా విపరీతంగా పనిచేస్తూ ఉంది. ఎవరి భూములకు రక్షణ లేదు. మరి ఈ నేపథ్యంలో ఇంకా దీనికి పరిష్కారం ఒకటే, శాశ్వత పరిష్కారం. వైకాపా పార్టీని శాశ్వతంగా రాజకీయాల నుండి సాగనంపడమే దీనికి ఏకైక పరిష్కారం. దానికి తరుణం ఆసన్నమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీని, అదేవిధంగా అసమర్థ పార్టీ, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఒక అసమర్థ పార్టీ, ఒక బానిస పార్టీ. టీడీపీ, జనసేన, వైకాపా, ఈ 3 పార్టీలు బానిస పార్టీలు బీజేపీ చేతిలో. కాబట్టి ఈ దుష్ట చతుష్టయాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాను.